జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి చిలక మాట్లాడుతుందా? హాయ్, నా పేరు కృష్ణప్రియ. హే, నైస్ టు మీట్ యు కృష్ణప్రియ. మై సెల్ఫ్ పార్వతి. రాధా గారు, పారు ఇంగ్లీష్ మాట్లాడుతుందండి. ట్రైనింగ్ బాగానే ఇచ్చావురా. నువ్వెంత మాట్లాడే చిలకతో మాయ చేసినా ఇలాంటి వాటికి నేను ఎగ్జైట్ అవను. అవసరమైతే నువ్వే చెప్పించుకో. అమ్మా, తమరైనా ఒకసారి చెప్పించుకోండి అమ్మా. సరే. హే పారు, నా జాతకం కాదు కానీ మా అక్క జాతకం చెప్పు. పేరు విష్ణుప్రియ. రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, పొద్దుటి నుంచి ఇదే ఫస్ట్ బేరం అమ్మా. చెప్పమ్మా పార్వతమ్మ, ఆ విష్ణుప్రియ జాతకం చెప్పమ్మా. అక్క పేరు విష్ణుప్రియ, భూదేవంత మనసున్న పిల్ల. కొండంత కష్టాన్ని గుండెల్లో మోస్తూ ఉంది. కష్టమున్న ఆ గుండెలోనే ఇష్టమైన వాడి కోసం ఆకాశమంత ప్రేమను పరిచింది. పీటల మీద పెళ్లి కన్న పేగు కోసం అస్తమించింది. అందుకే ఇప్పుడు ఆ ప్రేమనే నష్టపోయే పరిస్థితిలో ఉంది. అరే, కరెక్ట్ గా చెప్పావే. పారు, ఇంతకీ మా అక్క పెళ్లి ఎవరితో జరుగుతుందో చెప్పవా? ప్రేమించినోడితోనే జరుగుతుంది. కావాల్సినోడినే వరిస్తుంది. గొప్పింటికే కోడలవుతుంది. అవునా? ఎంత మంచి మాట చెప్పావు. థ్యాంక్ యూ పారు. యూర్ మోస్ట్ వెల్కమ్. చూసారా బాబు ఎలా చెప్పిందో? బాసు, ఒకసారి నువ్వు కూడా చెప్పించుకో బాసు. ఈ చిలక జాతకాన్ని మామూలుగా చిలకట్లేదు. రేయ్, ఇదంతా ఫేక్ రా. బాసు, సినిమా ఈవెంట్లో ఏది చూపించినట్టు ఇంత క్లియర్గా చెప్తుంది కదా, ఆయన ఫేక్ అంటావేంటి? మీరు ఊరుకోండి, నేను అడుగుతాగా. ఏ పారు, సేమ్ ఫ్లో. మా బాస్ జాతకం కూడా చెప్తావా? పేరు రాధా గోవింద్. ఏంటి, రాధా గోవిందమా? పేరు కృష్ణుడిదైనా రాముడి అంశ. నాకు తెలుసు బాసు, మీరు సూట్ వేసుకున్న రాముడనే. అంశ రాముడిదైనా హింస మాత్రం రావణుడిది. బస్సు భలే చెప్తుంది కదా. రావణుడు అంటే చెడు గుణం కాదు, సాధించే గుణం. పని అవ్వకపోతే పగవాళ్లే తనకి అందరు. కొబ్బరికాయ మనస్తత్వం ఎవ్వరికీ అర్థమవ్వడు. అర్థం చేసుకున్న మగువే అతగాడి అర్ధాంగి. అర్థంగా బాసుగా. బాసు, నీకు అర్థంగంట. నోర్మై, నాకేంటి అర్థంగేంటి? అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. ఏంటి బాసు? కోపం పెంచుకున్న మనిషే కొంగుముడి వేస్తుంది. గొడవ పడ్డ పరిచయమే పరిణయంగా మారుతుంది. బస్సు చూసావా? గొడవలంట, కోపాలంట, కొంగుముళ్ళంట. కొంగుముళ్ళు లేవు, తుమ్మముళ్ళు లేవు. రేయ్, దీనికి మాటలు నేర్పించి జాతకాల పేర్లు చెప్పి జనాల్ని ఫూల్స్ చేస్తున్నావా? ఇక్కడ మనుషులు చెప్పే అబద్ధాలు భరించడమే అవ్వట్లేదంటే ఇప్పుడు చిలకలు కూడా తయారయ్యాయన్నమాట. చి, ప్రపంచమే పొల్యూట్ అయిపోయింది. సార్ సార్ సార్, డబ్బులు ఇవ్వండి సార్. సార్ సార్, ఇదిగోనయ్యా డబ్బులు. ఆయన డబ్బులు ఈయన అడుక్కో. బాయ్ పారు. సీ యు క్రిస్టియర్. మీ కుటుంబంతో మా కుటుంబానికి ఏ రాకపోకలు లేవు. అలాంటప్పుడు మా రాధతో మీకేంటి పని? రాకపోకలున్నాయో లేవో నిలదీద్దామని ఇక్కడికొచ్చాము. పిలవండి మీ రాధని. ఏ రాధా,
రాధా బయటికి రా. ఏయ్ ఏంటి ఇంటి ముందుకొచ్చి నీ అరుపులు? అరిస్తే గానీ మీ చెవులకేది వినిపించదు కదా. ఏ రాధా, మర్యాదగా పిలుస్తున్నాను, బయటికి రా. ఏదో నీ చెల్లిని మా ఇంట్లో అడుగు పెట్టనిస్తేనే నా కూతుర్ని మీ ఇంట్లో అడుగు పెట్టనిస్తానని చెప్పావంట కదా. ఆ విషయం తేల్చుకుందామని వచ్చాను. రా బయటికి. ఇందులో నువ్వు రాధతో తేల్చుకునేదేముంది? ఏముందా, ఆ రోజు శిఖరకి శ్రీకాంత్కి పెళ్లి జరిపిస్తాను అని మాటిచ్చింది రాధానే కదా. ఆ రోజు అలా మాటిచ్చి ఈ రోజు ఇలా మాట మార్చడం ఏ పద్ధతి అనుకుంటున్నాడు? మేము అక్కడ పెళ్లి నిశ్చయం అయిపోయింది అని బంధువులకి, కావలసిన వాళ్ళకి అందరికీ చెప్పేశాం. ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడి ఇలా నిర్ణయాలు మార్చేసుకుంటే అందరి ముందు మా పరువేమైపోవాలి. చూడండి, ఏదో కూడా జరిగి ఉండొచ్చు. అయినా సరే నా కూతురు ఈ ఇంటి కోడలన్న సంగతి మర్చిపోవద్దు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ విషయం చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నా కూతురు నీ ఇంటి కోడలైందనే కదా నా స్థాయిని, నా పరువుని లెక్క చేయకుండా ఆ రోజు ప్రవర్తించారు మీరు. అబ్బో, తాయి పరువు నీకే ఉన్నాయి మరి. ఆ రోజు గొడవకి కారణమే నువ్వు. ఏదో ఏమీ చెయ్యని అమాయకురాల్లా భలే నటిస్తున్నా. ఏయ్! నీ ముందు నటించాల్సిన అవసరం నాకేంటి? పద్ధతుల పేరు చెప్పి గొడవకి సిద్ధమైంది మీరు. ఆడపిల్లనిచ్చారు కదా, అరికాలి కింద మమ్మల్ని అణిచివేయాలని చూసింది కూడా మీరే. చివరికి నీ కొడుకు అత్తన్నని కూడా చూడకుండా నా మీదే చేయి చేసుకున్నాడు. అయినా మీరతను చేసిన తప్పుని ఖండించడం మానేసి కడుపుతో ఉన్న నా కూతుర్ని కాదనుకొని వెళ్ళిపోయారు. అంటే మా వాడు ఊరికనే ఏం చేయాలో తెలియక పొద్దుపోవటం లేదని వచ్చి అత్త చెంప పగలగొట్టాడు అని చెప్తున్నారు, అంతేనా? తల్లి మీద చేయి చేసుకుంటే చేతులు కట్టుకొని మరి చూస్తూ ఉండే చవట సన్నాసి కాదు నా కొడుకు. ఆ రోజు నువ్వు పద్ధతి తప్పావు కాబట్టే నా కొడుకు కూడా పద్ధతి తప్పాడు. అది తెలుసుకో ముందు. మీతో నాకేంటి మాటలు? మీకు మాతో బంధుత్వం అక్కర్లేదని వెళ్ళిపోయారు కదా, ఇక ముందు కూడా అలాగే ఉండండి. నీ కూతురు విషయంలో మాతో బంధుత్వం నీకు ముందు నుంచే ఇష్టం లేదని మాకు తెలుసు. అయినా నీ కూతుర్ని నా ఇంటికి పంపుకుంటావో మానుకుంటావో అది నీ ఇష్టం. కానీ నీ కొడుకు మాటిచ్చినట్టు నా కూతురు ఈ ఇంటి కోడలై తీరాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.